లడ్డూలు పంచితే ఏ పిల్లోడైనా తింటాడు. ఆ పిల్లవాడు అడిగాడు, ఎందుకు ఇస్తున్నారు లడ్డూలు అని. ఈరోజు విక్టోరియా మహారాణి పుట్టినరోజు, అందుకని ఇస్తున్నాము అన్నారు. ఇది నా దేశం, నా భారతదేశం, నా హిందూ దేశం. ఈ విక్టోరియా రాణి ఎవరు? ఆవిడ పుట్టినరోజు ఎక్కడెందుకు జరుపుకోవాలి? ఇది నా జాతికి కలంకం, ఇది నా జాతికి అవమానం అని ఒక 10-12 ఏళ్ల పిల్లవాడు ఆ లడ్డు నేలకేసుకుంటాడు. అది స్వాభిమానం కలిగినటువంటి బాలకేశ యొక్క పౌరుషం. ఆ పిల్లవాడే పెద్దవాడై ఎన్నో కష్టాలకు వచ్చి డాక్టర్ అయి 1925 విజయదశమి నాడు మెహితేవాడ నాగపూర్లో ఒక మురికివాడలో ఒక చిన్న బస్తీలో పిల్లల్ని తీసుకుని ఎలా ఈ దేశంలో ఇన్ని సమస్యలు ఎలా వచ్చినాయి, ఎందుకు దేశం ఓడిపోతుంది, ఎందుకు విదేశస్తుల చేతిలోకి వెళ్ళిపోతుంది, ఒకసారి మొఘలులు, ఇంకోసారి డచ్ వాళ్ళు, ఇంకోసారి పిచ్చి వాళ్ళు, ఓసారి ఫ్రెంచ్ వాళ్ళు, ఇంకోసారి తురుష్కులు, హూనులు, సెకులు. అసలు సెకలైంది ఎందుకు వస్తున్నారు వీళ్ళు? ఎందుకు వస్తున్నారంటే మనంగా లేవు, మనం ఘనంగా లేవు. దేశం గొప్పది, ధర్మం గొప్పది, కానీ అది తెలుసుకోకపోతే అది నిలబడదు. ఇప్పుడు నేను వస్తున్నాను ఊరేగింపుగా, అశేషమైనటువంటి హిందూ బంధువుల మధ్యలో కోలాటం, మాతో పాటు బసవేశ్వరుడు కూడా వచ్చాడు. అద్భుతంగా వస్తూ ఉంటే నాతో పాటు వచ్చినటువంటి కార్యకర్త వారు చెప్పారు, గురుగారిని ఇప్పుడు ఆ కనబడే హనుమంతుడి దేవాలయం గౌతముడి ప్రతిష్ట చాలా గొప్పదండి అని. అక్కడ ఆగాము, వారు సన్మానించారు, ప్రసాదం ఇచ్చారు. ఎవరు ఈ గౌతముడు? గోదావరి నది పక్కన మనం పుట్టి పెరిగాం. ఎవరు ఈ గౌతముడు? నాకు తెలుసు అన్నవాళ్ళు నిజాయితీగా చేయొద్దు. తిప్పునానా, వీడు గోదావరి, మా అసిస్టెంటు సామలకోట, వీడు బంగారుకొండ, రమేషు. 10 చేతులు లేవలేదు రమేషు. సరే, ఈ గోదావరి ఇక్కడ రావడానికి కారణం ఎవరు? గౌతముడు. గోదావరికి మరో పేరు గౌతమి. ఆయన తపస్సు చేశాడు, ఆ తపస్సు వలన గోదావరి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఋషి భూమి. ఒక గౌతముడు, ఒక విశ్వామిత్రుడు, ఒక వశిష్ఠుడు, ఒక అంగీరసుడు, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది ఋషులు. మనం గుడికి వెళ్తే నీదేం క్యాస్ట్ అని ఎవ్వడు అడగడు. సార్ గోత్రం చెప్పండి అని అడుగుతారు. ఆ గోత్రాన్ని చదువుతారు. గోత్రం దేనికి సంబంధించో తెలుసా? ఒక ఋషికి సంబంధించింది. అంటే మనం అందరం ఋషులకు వారసులం. అది గుర్తు చేస్తుంది. అందుకని మనం గోత్రం ఆధారంగా మనం హిందువులం అనేటువంటి సూత్రాన్ని కలుపుకోవాలి తప్ప యూట్యూబ్లో సాత్విక్ చెప్పినట్లుగా మన కొలపొడే అన్న ఏందిరా మన కొలపొడు, ఈ బ్లడ్ మన కొలపొడిదేనా, ఈ నీళ్ళు మన కొలపొడివేనా, ఈ గాలి మన కొలపొడిదేనా, అన్నీ మన కొలపొడివే తిని నువ్వు బతకగలవా? అన్నీ మన కొలపొడివే వేసుకుని బతకగలవా? గుర్తుపెట్టుకోండి, 5 వేలు కలిస్తేనే పిడికిలి. మనం అందరం కలిస్తేనే ఈ దేశం. అందుకనే మేము సంఘ గీత్ ఒకటి కొద్ది నెలల క్రితం విడుదల చేశాం. నెలలు కూడా కాదు, కార్తీక మాసం నెల ఉంటుందేమో. అది కూడా ఇక్కడే విదేశ్వరం రాజోల దగ్గర, రావులపాలెం దగ్గర. ఆ గీతులో మాట ఉంది, మీరు పాడతారా?
ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండోయ్ ప్రేమ సూత్రమున కలపండోయ్ సమస్త మానవ కళ్యాణానికి సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండు భారత కీర్తిని నిలపండో పరధర్మమ్ములు పరతంత్రమ్ములు పరధర్మమ్ములు పరతంత్రమ్ములు స్వతంత్ర భారత ధరిత్రి తగవని తరతరాల మన చరిత్ర చాటిన తరతరాల మన చరిత్ర చాటిన పరమ సత్యమును గుర్తించండు పరకుతంత్రముల కూల్చండో భారత కీర్తిని నిలపండో మన భారత కీర్తిని నిలపండో ప్రశస్త హైందవ ప్రజానీకమును ప్రేమ సూత్రమున కలపండో సమస్త మానవ కళ్యాణానికి చక్కని బాటలు వేయండో భారత కీర్తిని నిలపండో మన భారత కీర్తిని నిలపండో భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. మరి ఆ పిల్లవాడే పెద్దవాడై డాక్టర్ అయి 1925 విజయదశమి నాడు ఆ మొదలుపెట్టినటువంటి ఒక ఉద్యమం సంఘటన, దాని పేరు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. 100 ఏళ్లలో ఇప్పటికి మనం 1,00,000 గ్రామాలకు చేరాం. కానీ ఈ దేశంలో ఇంకా 5 లక్షల గ్రామాలు ఉన్నాయి. మన పని సరిపోతుందా? మనం నిద్రపోవచ్చా? రీల్స్ బాగా చూడొచ్చా? ఇన్స్టా చూడొచ్చా? ఫేస్బుక్ చూడొచ్చా? మన పని మనం చేస్తూ అవి కూడా చూడొచ్చు. అదొక్కటే చూస్తే మనకి ఫేస్ మిగలదు, ఫేస్బుక్ మిగలదు. ఇందాక చెప్పారు కదా అశోక్ గారు, పక్క దేశం బంగ్లాదేశ్. ఏం దేశం? ఎస్. వాళ్ళు ఏం చేశారు? ఒక హిందువుని అతను ఒక ఫ్యాక్టరీలో ఎదుగుతుంటే గట్టిగా 25 ఏళ్ళు లేవు, లిపిదాస్ అతను దగ్గరికి వచ్చారు. ఏదో విషయంలో ఆ ఫ్యాక్టరీలో ఏదో విషయంలో అతను ఎదుగుతున్నాడని కక్ష కట్టారు. ఏదో టాపిక్ దేవుడి మీద తీసుకొచ్చారు. ఒక హిందువు ఏం చెప్తాడు? దేవుణ్ణి ఏ పేరుతో అయినా కొనవచ్చు, దేవుణ్ణి ఏ పేరుతో అయినా పిలవచ్చు అన్నారు. అతను మీ దేవుడు చెడ్డ అనలేదు, మీ దేవుడు సాతాన్ అనలేదు, మీ దేవుడు రాక్షసుడు అనలేదు, దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు అన్నాడు. అందుకని అతన్ని చంపేశారు. మరి మన దేశంలో సెక్యులర్ కుక్కలు ఏం చెప్తాయి? మన ధర్మాన్ని మాత్రమే హేళన చేస్తాయి, ఇతర మతాల్ని నెత్తిన పెట్టుకుంటాయి. మనం గౌరవించాలి ఇతర మతాల్ని, అనుమానం లేదు, ఇతర వ్యక్తుల్ని, ఇతర గ్రంథాలని. కానీ వాళ్ళు కూడా మనని ఎంత గౌరవిస్తున్నారో అంతే గౌరవించాలి. మీ ఊరికి మా ఊరెంతో, మా ఊరికి మీ ఊరు కూడా అంతే. కొంచెం నా భాషలో చెప్పనా? ఐ కాల్ యూ అండి till you call me andi. If you say yara, I will say pora, not rara. అర్థమైందా?
ఖచ్చితంగా నా రాముణ్ణి వాడెంత గౌరవిస్తాడో, నా శివుణ్ణి వాడెంత గౌరవిస్తాడో, నా తల్లి దుర్గమ్మని వాడెంత గౌరవిస్తాడో, నా కృష్ణుని వాడెంత గౌరవిస్తాడో, నా గణపతిని వాడెంత గౌరవిస్తాడో అంతే నేను కూడా గౌరవిస్తాను వాడు అనుకున్న దైవాన్ని.